నేను చదువుకుంటున్న క్రమంలో నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే చూస్తే బయట మొత్తం కల్తీ ఉంది. దానివల్ల ప్రతి ఒక్కరికి హార్ట్, థైరాయిడ్, బీపీ, షుగర్, అసలు లేని ప్రాబ్లమ్స్ ఏయో చిన్నది పెద్దది అన్నీ వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కాలే ఇదేంటి ఏంటి తినే తిండి ఏంటి, మనం చేసేది ఏంటి, అసలు అర్థం కాలే. కానీ మనమేం ఆలోచిస్తున్నాం, ఏదో ఒకటి తింటున్నాం, వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం, వస్తున్నాం. ఆరోగ్యం మీద అంత ఆరోగ్యం గురించి ఆలోచించట్లే. అవునా కాదా? వస్తున్నాం, అది కొనాలి, ఇది కొనాలి, చీర, బంగారం, వెండి, అదే కానీ కొంచెం సైలెంట్గా ఉండండి. మొబైల్స్ ఒకవేళ ఉంటే సైలెంట్లో పెట్టేయండి. ఇంపార్టెంట్ అర్జెంట్ కాల్ అయితే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇదంతా మనం దృష్టి దేని మీద పెడుతున్నాం? ఆరోగ్యం మీద పెట్టట్లే. బంగారం మీద, బైక్ కొనాలి, కారు కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, కొంటాం. కొన్న తర్వాత ఆరోగ్యం లేకపోతే అది మనం అనుభవించగలుగుతామా? ఆ సంతోషం అన్నది మనకు రాదు. ఆరోగ్యం కరెక్ట్ ఉండాలి. అంటే ఎట్లా అంటే మనం అంతా రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళిన తర్వాత అమ్మ నాకు ఈ నొప్పి వచ్చేసింది అంటాం. అక్కడ సంతోషం అన్నది మనకి హ్యాపీనెస్ వస్తుందా? సంతోషం అన్నది రాదు. ముందు మన బాడీని మనం క్లియర్గా ఎట్లా తినాలి, ఏం తింటున్నాం, అసలు కారం దేనికి పనికి వస్తుంది, నూనె ఎందుకు వాడాలి, ఇదంతా మనకు తెలీదు. ఏదో వాడుతున్నాం, వస్తున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, ఇంతేగాని మనం దేన్ని పట్టించుకోవట్లే. అంటే మన బాడీని మనం ఆస్తి లాగా చూసుకోవాలి. చూస్తున్నామా? లేదు. అంటే ఇప్పుడు మీరు బైక్ కొన్నారు, అది మీకు ఆస్తి. ఇల్లు ఒక ఆస్తి, ఏదైనా ఒక ఆస్తి. అవునా? దాన్ని ఎంత నీట్గా చూస్తారు మీరు? శుభ్రంగా ఉంచుకుంటారా? కానీ దానికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు. మరి ఇల్లుకి, దీనికి, బైక్కి, దానికి అంత ఇస్తున్నారు. మీ బాడీకి ఇవ్వలేరా? బాడీ శుభ్రంగా ఉండాలని ఎందుకు ఆలోచించారు? మంచి ఆహారం తినాలి అని ఎందుకు ఆలోచించట్లే. ఏదో ఒకటి వేసేస్తున్నాం కడుపులో. బైక్ ఉంది, దాంట్లో పెట్రోల్ వేసే దగ్గర కిరోసిన్ తీసుకెళ్ళి వేస్తారా? మీతోనే మాట్లాడుతున్నా, కొంచెం నాకు ఆన్సర్ ఇవ్వండి. నేను వేరే గోడలతో ఎవరితో మాట్లాడుతున్నా. మీ మాటలు వచ్చా? ఆన్సర్ ఇవ్వండి. మనం ఏం చేస్తున్నాం? బైక్ లో పెట్రోల్ వేసే దగ్గర కిరోసిన్ వేస్తామా? ఎందుకు? పాడైపోద్దని తెలుసు. 20 సంవత్సరాలు నడిచేది 10 సంవత్సరాలు నడుస్తుంది. మళ్ళీ తీసుకెళ్లి మెకానిక్ ఇచ్చేయాలని తెలుసు. మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం, మళ్ళీ రిపేర్ అవుతుంది, మళ్ళీ అదే పెట్రోల్, మళ్ళీ కిరోసిన్ వేస్తాం, మళ్ళీ తీసుకెళ్తాం, మళ్ళీ రిపేర్ చేస్తాం. అంటే మన బాడీలో చెత్త నూనెలు, చెత్త తిండి వేస్తున్నాం, హాస్పిటల్కి వెళ్తున్నాం, రిపేర్ చేస్తున్నాడు డాక్టర్, రిపేర్ చేయడం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ అది వేస్తున్నాం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అవునా? అంటే ఇదే పని చేస్తున్నాం. కానీ మనం బైక్ ని మాత్రం చేయట్లే, కిరోసిన్ వేయట్లే, పెట్రోలే వేస్తున్నాం. ఎందుకు? 20 సంవత్సరాలు నడిచేది 10 సంవత్సరాలు 5 ఇట్లా మెల్లమెల్లగా దాని పని అయిపోతుంది అని మనకు తెలుసు. అవునా? అంటే దానికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు, దాని గురించి అంత ఆలోచిస్తున్నారు. मेरी इंटरव्यू ये टू से मुगल में आ रहे ఓకే మేడం, ఓకే, కొంచెం ఇటు వినండి. మీరు వచ్చేసిండ్రు, అయిపోయింది. ఇటు ధ్యానం, ఇటు పెట్టండి. ఇక బయట పోతా ఉంటారు, మనసు పోనివ్వకండి. కొద్దిసేపు ఇటు వినండి. అటు సినిమా ఇక్కడ నడుస్తుంటే మీరు అటు చూస్తే ఎట్లా? ఇటు రండి. అంటే ఇది నేను ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కిరోసిన్ దగ్గర ఉన్నాం కదా, పెట్రోల్ వేసే దగ్గర కిరోసిన్ వేయలేం మనం. అవునా? కానీ మన బాడీలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మన తిండి సరిగ్గా లేకపోయినా మాత్రం రీఛార్జ్ చేయించుకోవాలి. ఏం లేకపోయినా పర్లేదు, రీఛార్జ్, మొబైల్లో రీఛార్జ్ కావాలి. బైక్లో కిరోసిన్ వేయలేం, పెట్రోల్ వేస్తాం, పాడైపోతుంది ఆస్తి. అది మనం కొన్నాం కదా. మరి ఇది వెలకట్టలేని ఆస్తి. ఇది శరీరం వెలకట్టలేనిది. ఇది పోతే అవన్నీ వస్తాయా? ఫస్ట్ ఇది కరెక్ట్ ఉంటే మనం ఏమైనా కొనుక్కోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ దీనికి అంతా ప్రయారిటీ ఇవ్వట్లే. అవునా? మరి దీనికోసం మనం ఏం నూనె తింటున్నాం, ఏం కారం తింటున్నాం, అసలు ఎందుకు నేను తింటున్నా అని ఆలోచించట్లే ఎవరు కూడా. ఏదో ఒకటి తింటున్నాం. ఒకప్పుడు ఎట్లా ఉండే, ఒకప్పుడు మంచి ఆహారం తిన్నారు, 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అవునా? కానీ ఈ రోజు చూసుకుంటే నేను చెప్పా కదా, కిరోసిన్ లాంటి తిండి ఈరోజు మనం చెత్త తిండి వేయడం వల్ల 100 సంవత్సరాలు బ్రతికేది 50 కూడా బ్రతకట్లే ఈరోజు. అంటే అంత దారుణమైనది మనం తినేస్తున్నాం, కానీ దాని మీద దృష్టి పెట్టట్లే. మనకి మెదడు ఉందా? అందరికీ ఉంది, కానీ ఉపయోగించుకోవట్లే. దేవుడు అని వెళ్తారు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం ఇవ్వమంటే దేవుడు ఇస్తాడా?
ఇవ్వడు. అంటే ఇది మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం ఇవ్వమంటే ఇవ్వడు. మన చేతుల్లో మన ఆరోగ్యం చూసుకొని బయట మొత్తం వెతుకుతున్నాం. ఇది కాదు. ఫస్ట్ ఆరోగ్యం ఎట్లా వస్తుంది దీని గురించి నేను కొంచెం మాట్లాడతా. ఏం తినాలి, ఎట్లా ఉండాలి, డైట్ ఎట్లా పాటించాలి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మార్కెటింగ్ ఎట్లా ఉంది, ఇదంతా మీ తప్పు కాదు. మీరు అంటే మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ నడుస్తుంది బయట. ట్రెడిషనల్ అంటే సరైనది కాదు, అది కొనుగోలు పద్ధతి అంటారు. కొనుగోలు పద్ధతి ఎట్లా ఉందంటే సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అది సాంప్రదాయంగా అంటే ఒక దగ్గర వస్తువు తయారైతే ఇక్కడికి రావడానికి మధ్యవర్తుల ద్వారా ఇక్కడికి వస్తుంది, అవునా? అంటే ఈ మధ్యవర్తుల ద్వారా సార్ వస్తే లోనకి రాండి, అక్కడ నుండి వింటే అర్థం కాదు. రాండి, ప్లేస్ ఉంది, రాండి. వినబడ్డం కాదు సార్, మొత్తం సినిమా పర్లేదు. ఓకే ఓకే ఉండండి, ఇక కూర్చోండి. ఇది ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ లో చిక్కుకొని ఉన్నాం. సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఆ మార్కెటింగ్ అన్నది. సాంప్రదాయం అంటే మనకు ఒక వస్తువు అన్నది ఎక్కడో తయారైంది. అది ఇప్పుడు ఇండియా వైజ్గా చూసుకుంటే ఒక వస్తువు ఎక్కడో వేరే తమిళనాడు ఎక్కడో తయారైంది, మన దగ్గర రావాలంటే అది వస్తుందా? రాదు. మధ్యవర్తుల ద్వారా రావాలి, వాళ్ళ ద్వారా రావాలి. అక్కడ వచ్చే క్రమంలో కల్తీ జరుగుతుంది. స్వార్థం ఎక్కువైపోయింది మనుషులకి. ఈరోజు నేను చెప్పే మాట నమ్మకండి, సెర్చ్ చేయండి. నేను చెప్పేది కరెక్టా కాదా వెతకండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పేది నమ్మకండి. మీకు ఉంది, మెదడు ఉంది, ఆలోచించండి. కరెక్టా కాదా ఆలోచించండి. ఆలోచించట్లేదు, రియాలిటీ ఏంటో తెలుసుకోవట్లే మనుషులు. ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఈ కస్టమర్, మనం ఏంటి, నేను ఒక కస్టమర్ గా ఉన్నా, వినియోగదారులా కాదా? మీరందరూ వినియోగదారులే కదా? అంటే నేను ఒక కస్టమర్ గా ఉన్నా. నేను కస్టమర్ ఎక్కడి నుండి తీసుకుంటాడు? రిటైలర్ దగ్గర నుండి వస్తువు